ఈరోజు మనము కాశ్మీరీ స్టైల్ ఆలు మసాలా దమ్ కర్రీని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు సాజీరా, దాల్చిన చెక్క, వేపుకున్నటువంటి సోంపు, శొంఠి పొడి, వేపుకున్నటువంటి జీలకర్ర పొడి, కారము, తగినంత ఉప్పు, ధనియాల పొడి, చిన్న ఆలు, ఒక కప్పు పెరుగు, తగినంత నూనె. ముందుగా ఈ చిన్న ఆలుని ఉడకబెట్టుకోవాలి. నేను ముందే వీటిని ఉడకబెట్టి పెట్టాను. ఇక్కడ చిన్న ఆలుని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆలుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగులో మనము ఒక స్పూను సోంపు పొడి మరి ఒక స్పూను శొంఠిని కలుపుకుందాం. ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా మనము ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఒక ఆలుని తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం దాల్చిన చెక్క, కొంచెము సాజీరాని వేసుకుందాం. ఇలా వేసిన ఈ మసాలాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా పైకి వచ్చే వరకు. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఒక పెరుగు మిశ్రమాన్ని మనము ఇందులో వేసుకొని పెరుగు విడిపోకుండా దీన్ని మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించేసుకొని తగినంత సాల్ట్ని మనము వేసుకుందాం. ఇప్పుడంతా మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయి మంచి కలర్ వచ్చింది కదా. మనం ఇప్పుడు చివరిలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఫ్రై చేసుకున్నటువంటి ఆలుని మనము ఇందులో వేసుకుందాం. మిశ్రమంలో వీటిని బాగా ఉడకనిచ్చుకోవాలి. వచ్చిన తర్వాత కొంచెంగా వాటర్ పోసి ఇంకొంచెంసేపు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకున్నాము. ఎంతో రుచికరమైన కాశ్మీరీ ఆలు దమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.